ఎదుటివాడు దేవుడు వాడుకునేవాడైనా, అతనిలో దేవుని జ్ఞానం ఉన్నా, దేవుని సత్యం ఉన్నా, మనకేదైనా నచ్చకపోతే మొత్తం ఆ వ్యక్తినే తప్పంటాం. కారణం చెప్పనా, మనం అందరం ఆకాశం నుంచి ఊడిపడ్డాం. అంతే అంటారా? మరి ఎవరు పర్ఫెక్ట్ చెప్పండి? ఎవరూ ఆకాశం నుంచి రాలేదు. ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నాం? అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి, మారాలి ప్రతిరోజు. అందుకే నేను అంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఒక రోజు దేవుడు అనుకున్నట్టుగా మారిపోతాం. కొన్నిసార్లు మన నోరు తొందరపడొచ్చు, కొన్నిసార్లు మన మనస్సు ఆవేశపడొచ్చు, పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని తొందర పెట్టొచ్చు. అన్నిసార్లు మనం ఖచ్చితంగా ఉండలేదు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంకా సంపూర్ణ అయ్యానని నేను అనుకోవట్లేదు అంటాడు. మీరు చెప్పండి, మీ ఇంట్లో మీ అమ్మగారు తీసుకునే నిర్ణయం ప్రతిసారి మీకు నచ్చిందా? మీ నాన్నగారు తీసుకునే నిర్ణయం ప్రతిసారి నచ్చిందా? అయినా ప్రేమిస్తున్నారు కదా. మీ అమ్మగారిని గురించి, నాన్నగారిని గురించి బయట ఎక్కడ చెడ్డగా మాట్లాడారా? మీరు మాట్లాడలేదు, ఎందుకంటే ప్రేమిస్తున్నారు. ప్రేమ దోషమును, అదే నిజమైతే ఆయన అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు.